నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు చలో నల్గొండ అంటూ ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ వెళ్తూ ఉంటే, మరోవైపు ఇటువైపు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అవకతవకలు, మేడిగడ్డకు సంబంధించి అందరినీ కూడా ఆల్ పార్టీస్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బస్సులతో ప్రధానంగా ఇక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో రెండు పార్టీల మధ్య మాట పెరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విమర్శ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయిలో అందరు పార్టీలు ఆహ్వానించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆహ్వానించినటువంటి పరిస్థితి, ఇటువైపు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు పూర్తిగా చెరో నల్గొండ అంటూ నల్గొండకు సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రయోజనాలు వీరు ఇక్కడ చెప్తూ ఉంటే, అటువైపు మాత్రం పూర్తి స్థాయిలో వీరు కూడా అదే స్థాయిలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా మన డిబేట్లో పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు పాల్గొనబోతున్నారు. అలాగే కాలువ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, అలాగే రాజు యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి జాయిన్ కాబోతున్నారు. సో వాళ్ళందరూ కూడా ముందుగా మనం వెల్కమ్ చెప్పేసి ఫస్ట్ కొన్ని బైట్స్ ఉన్నాయి చూద్దాం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం ఏదైతే తీర్మానం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు కొన్ని బైట్లు చూద్దాం మనం. నేను మహేశ్వర్ రెడ్డి గారి వర్తన గౌరవ సభ్యుని తీసుకుపోదాం. భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు ఐక్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు, ఇవాళ మనమంతా సమైక్యంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్ద చర్చ, ఇవాళ చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా. ఈయనకు మేనమాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు, మావని మించిన అల్లుడు. నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళకి సంబంధించి వచ్చి లక్షల కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఎస్ చూసాం. ప్రధానంగా మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు హరీష్ పూర్తిగా ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ రాకపోయినా పూర్తి స్థాయిలో తను ముందుకు తీసుకువెళ్ళాడు, అందరికీ సమాధానం చెప్పారు. సీఎం దగ్గర నుంచి మంత్రులకు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో సమాధానం ఒంటి చేత్తో చెప్పాడంటూ కూడా కేటీఆర్ కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీల్ గారు, ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి కేసీఆర్ రాకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఇక్కడ చెలో నల్గొండ అంటూ బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరొక మాట మాట్లాడుతున్నారు హరీష్ రావు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, మిగతా ప్రాజెక్టులు కూడా చూడాలి, ఎందుకు దాన్ని మాత్రమే రాజకీయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సో దానికి మీరేమంటారు? హలో, వినబడుతుందండి నా వాయిస్? సుజాత గారు కంటిన్యూ చేయండి, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అమ్మ న్యూస్ ప్రేక్షకులకి. మీకు రీసౌండ్ వస్తుంది, నాకు నా వాయిస్ మళ్ళీ రిటర్న్ నాకు వినబడుతుంది. ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి, నాకు మళ్ళీ రీసౌండ్ వస్తుంది అందుకని. హలో, ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఒకసారి మాట్లాడండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఛానల్ కి, మీకు ప్రేక్షకులకు కూడా కంటిన్యూగా రీసౌండ్ వస్తుంది. మరి సరే, ఏది ఏమైనా ఈ రోజు తెలంగాణలో నిజమైనటువంటి మాటలు ఎవరివి, అబద్ధాల మాటలు ఎవరివి, అసలు ప్రయోగాల కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఏమన్నా గత ప్రభుత్వం చేసిందంటే నిల్లు వాళ్ళకి ఆదాయం ఫుల్లు. కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బయటపడుతుంటే వాళ్ళకు ఉలికెక్క అయిపోయింది. నిన్న పూర్తి స్థాయిలో అసెంబ్లీని పూర్తిగా మరి నీటి విషయం కోసమే నిన్న పెట్టినటువంటి విషయం. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి దీనికోసం ఒక బాధ్యత కలిగినటువంటి, ఆనాడేమో సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రి, ఈనాడేమో అసెంబ్లీకి రానటువంటి మాజీ ముఖ్యమంత్రి, మరి ఎవరి కోసం ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారో వీళ్ళు తెలియట్లేదు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఇంకొకళ్ళు ఇస్తారంట. మరి కనీసం గజ్వేల్ కన్నా ఎమ్మెల్యేనా, దానికి కూడా ఎవరైనా ఇంకొకళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారో ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది సభా సాక్షిగా.
నేనేమడుగుతున్నా, నిన్న పూర్తి స్థాయిలో మా ప్రభుత్వము, మా మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు, మా ముఖ్యమంత్రులు, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో నిన్న నివేదికను సమర్పించి నిన్న పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ చేసిన తర్వాత హరీష్ రావు చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ధన్యవాదాలు సోదర. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, తిట్టాలి అనే విషయంతో తప్పించి గతంలో మేము చేసినటువంటి తప్పుల్ని లేవనెత్తినటువంటి ఈనాటి ప్రభుత్వం నిజమే కదా అని ఒప్పుకోవడానికి ఎందుకు మీకు బాధ? తప్పులు చేస్తే ఒప్పుకోవాలి. ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి పెద్దవాడైనా, ఎంతటి మేధావుడైనా తన తప్పులు అవతలి వాళ్ళు చెప్తున్నారు అంటే కనీసం గమనించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా. ఎందుకు మీరు మేడిగడ్డ ప్రాజెక్ట్ మేడిగడ్డ ఒకటేనా కాళేశ్వరము అంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి సోదరుడికి. మళ్ళోసారి చెప్తున్నా, మోటార్లు కాలిపోయిన విషయం మనం చూసుకోలేదా? ఇదే కాళేశ్వరంలో మేడిగడ్డ అయితే ఏంది, అన్నారం అయితే ఏంది, ఇంకోటి అయితే ఏంది, ఏ విధంగా నష్టం జరుగుతోందో తెలంగాణ ప్రజలకి ఆ ప్రాజెక్టు వల్ల మనకు కనబడలేదా? గత సంవత్సరం నుంచి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు మోటార్లు కాలిపోయినాయి, కోట్లాది రూపాయల మోటార్లు కాలిపోయినాయి. మరి అది కాళేశ్వరం సంబంధమా లేదా? హరీష్ రావు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయి వేలాది కోట్ల రూపాయలు నేలమట్టమై 1,30,000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టుబడి పెడితే కనీసం 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించినటువంటి కాళేశ్వరం మనకు ఉపయోగమా అనేది ఒక ప్రశ్న అయితే, పోనీ సరే పెట్టారు. పెట్టిన తర్వాత అది ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు వస్తుందా, 10 ఎకరాలకు వస్తుందా అనేది సెకండ్ టాపిక్. కానీ మొదటిది మీరు 1,30,000 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చిస్తే ఎందుకు కుంగిపోయింది? ఎందుకు అది ఈ రోజు తెలంగాణ ఎత్తి మీద గుదిబండగా మారింది? కుంగిపోవడానికి కారణమైంది నాణ్యత లేకుండా కట్టడమే కదా. ఆ నాణ్యత ఎందుకు లోపించింది? కాంట్రాక్టర్లకు దగ్గర మీరు తీసుకున్న కమిషన్ల, లేకపోతే మేము ప్రపంచ స్థాయి రికార్డుని సాధిస్తామని అతి త్వరలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ గా చూపించాలనే ప్రయత్నంలో తెలంగాణ ప్రజల 1,30,000 కోట్ల రూపాయలు కాజేసి నీళ్లలో, ఇదే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో, ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీలమయం చేసి, మట్టం చేసి మా ప్రజల సొమ్ముని, మా ప్రజలు కష్టపడి కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ధనాన్ని తీసుకొని పోయి మీరు నీళ్ల పాలు చేసిండ్రు అంటే మేము మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతాము? అంతేకాకుండా కృష్ణా గోదావరి జలాల విషయానికి వస్తే నిన్న చర్చ చూసిండ్రు. కృష్ణా జలాలు 811 టీఎంసీల నీటిని, క్యూసెక్ల నీటిని తరలించుకొని అందులో 511 టీఎంసీ నీళ్లని ఆంధ్ర వాళ్ళు తరలించుకొని పోతుంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలైనా సరే, కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒప్పుకున్నదైనా సరే, మనకు 68% వాటా ఉన్నటువంటి కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీళ్లు మాత్రమే తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మన వాటా 68% ఉంటే వాళ్ళకు పోతున్నది 68%, మనకు 32%. ఏ విధంగా సాధ్యమవుతుంది? మన కొట్లాటనే తెలంగాణకు పోరే కేవలం రాష్ట్రము కేసీఆర్ కి ప్రభుత్వాన్ని తీసుకొని పెట్టడం కోసం కాదు కదా. మన ఎజెండా ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు ఎక్కడికి పోయినాయి? ఈ రోజు మనకు రావాల్సి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాల్లో వచ్చిన నీళ్లు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావట్లేదు. మరి అదే సుజాత గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో జరిగినటువంటి ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించి ఈఎన్సీలు మాట్లాడినటువంటి వీడియోలు కూడా చూపిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సత్యదూరంగా ఉంది. సో ప్రధానంగా మీట్ సంబంధించినటువంటి ఆయన కొన్ని నివేదికలు కూడా చదివి వినిపించినటువంటి పరిస్థితి. సో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్షన్ చూపిస్తే ఆయన బీపీ టాబ్లెట్ వేసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డివార్ట్ చేస్తుంది అని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు హరీష్ రావు, దానికి ఏమంటారు? ఇదిగోండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసం. పక్క రాష్ట్రానికి జగన్ మెప్పు పొందడానికి, జగన్ ఎన్నికల ఫండింగ్ చేయడం కోసం పక్క రాష్ట్రానికి తరలించినటువంటి వాటాని వాళ్ళు చెప్పకుండా మేం మాట్లాడింది, మా ప్రజెంటేషన్ ని డివేట్ చేస్తున్నారు. ఒక సభా సాక్షిగా, ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇద్దరు సభా సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ ప్రజల నమ్ముకున్నటువంటి ప్రభుత్వం సాక్షిగా చెప్తుంటే కూడా దాన్ని డివేట్ చేసి గతంలో మీరు మొన్న జనవరి 17వ తారీఖున పోయి ఢిల్లీలో ఏందంటే ఆ ముచ్చట్లు, మీ దగ్గర విద్యాసాగర్ రావు ఆయన పేరేందో ఉంది కదా, ఆయన ఎవరో రాసిచ్చిందంటే స్క్రిప్ట్ ని మీరు అక్కడ చదివి వినిపించి ఆయన ఆడియోని వీడియోని మీరు చూపించే ప్రయత్నం చేసి మీ వర్గాన్ని ప్రభుత్వంలో పెట్టి ఇంకా కూడా ప్రజలకు ద్రోహం చేసుకుంటా కూర్చున్నటువంటి మీలాంటి దొంగల్ని ఏరేయడమే
మా ప్రభుత్వ ధ్యేయంగా, నిజంగా ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించేది మా ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఏదో తప్పుడు మాటల్ని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం హరీష్ రావు ఎంత చేసినా కూడా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. మా పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మా జూపల్లి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, అదే విధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఒకటే నాకు ఒక పేర ఇది మాత్రం యాక్సెప్ట్ ఏందంటే ఆ పేరాలో కూడా మేము అబ్జెక్షన్ చేసినాం కాబట్టి ఆ అబ్జెక్షన్ ని మీరు ఈ రోజు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము, తెలంగాణకే ఈ వాటాను పంచిస్తాము, మేము ఎలా కూడా కేంద్రంతో గాని పక్క రాష్ట్రంతో గాని ఒప్పందాలు చెయ్యము అని మాట మాత్రం యాక్సెప్టబుల్, మిగతాది యాక్సెప్టబుల్ కాదు అని హరీష్ రావు మాటలు చెప్తున్నారు. అసలు సభా సాక్షిగా మేము చెయ్యలేదు, మేము చెప్పలేదు, మేము రాసియలేదు అని చెప్పినా కూడా మళ్ళీ అది యాక్సెప్టబుల్ అంటాడు. అసలు తెలుగుని మాట్లాడుతున్నారా లేకపోతే ప్రెస్టేషన్ తో మాట్లాడుతున్నారా అనేది ఇంకో పాయింట్ కూడా రేజ్ చేశారు హరీష్ రావు గారు. కేవలం మేము గతంలో ఏవైతే ప్రతిపాదించామో అవి మాత్రమే తీర్మానంలో పెట్టారు, అందుకే మేము ఏకీభవిస్తున్నాం. కొన్నింటికి ఏకీభవించకపోయినా మేము చెప్పినటువంటి ప్రతిపాదనలు మాత్రమే తీర్మానాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మేము ఆల్రెడీ తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టింది తప్ప కొత్తగా చేసినది ఏమి లేదని చెప్తుంది. అంటే మీరు తీర్మానం చేశారా, తీర్మానం చేసి వదిలేస్తారా, తీర్మానంలో పెట్టారా, మేము ఏం చేశామనేది మీకు తెలుసుకోవాలి. ఎందుకు మరి తెలంగాణకు రావాల్సిన 511 టీఎంసీల నీళ్లను పక్కకి ఇచ్చిండ్రు, అది తీర్మానమా, మీరు చేసిన తీర్మానమా చెప్పాలి. నాగార్జున సాగర్ లో అసలు ఎలాంటి ఒక గజం జాగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేకున్నా కూడా వాళ్ళు వచ్చి ఎందుకు మన రాష్ట్రాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం, 200 మంది పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటనలు మనం మర్చిపోగలుగుతాం. ఆనాడు ముఖ్యమంత్రి మాట్లాడలేదు కానీ ఈ రోజు వచ్చి గత ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్ద మాటలు మాట్లాడేటటువంటి హరీష్ రావు ఆ రోజు ఏమైంది, ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎందుకు వ్యతిరేకించలేదు? అసలు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ నాగార్జున సాగర్ ఏం సంబంధం, పోలీస్ మోహరించడానికి అక్కడ అనేది ఎందుకు దాని ఆన్సర్ చెప్పలేదు? మనం అడిగిన మాట్లాడి డిబేట్ చేస్తూ వాళ్ళు కాళేశ్వరం మొత్తం కథ చెప్తామంటారు. ఎందుకు కాళేశ్వరంలో పార్ట్ ఆఫ్ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దాని మీద పోసినటువంటి మీరు మేడిగడ్డ ప్రాజెక్టు ఈ రోజు 4 సంవత్సరాలకే కట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇనాగ్రేషన్ 3 సంవత్సరాలు అయింది, 2.5-3 సంవత్సరాలలోనే కుప్ప కూలిపోయి ఎందుకు వంగిపోయింది, ఇంకా ముగుతుంది కూడా. అసలు మీరు చూసింది ఎన్నికల సమయంలో ఒక 2 పిల్లలు 3 పిల్లలు మాత్రమే బెండ్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మొత్తం ఫ్లైఓవర్ అంతా చీరిపోయింది. ఇక మిగతాదన్నీ చూస్తే ఇంకెన్ని రోజులలో పడిపోతుందో ఏమో అనే భ్రాందోళనతో కూడినటువంటి పరిస్థితుల్లో మనం చూసినాం. ఆ రోజు అన్నారంలో కూడా నీరు కింద నుంచి లీకేజ్ అయ్యి వస్తున్న విషయము, అదే కాకుండా ఇసుక సామర్థ్యం, ఇసుకలో వీళ్ళు పిల్లలు వేసిన విషయము, కనీసం వీళ్ళ జ్ఞానం లేదు, కనీసం నిపుణులతో కూర్చొని మాట్లాడింది లేదు, సొంత నిర్ణయాలు, సొంత ఇంజనీరింగ్ వ్యవస్థ. ఇదే అండి కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అంటే ఆ రోజు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని ఆ విధంగా ఉపయోగించుకొని తెలంగాణ ప్రజల నెత్తి మీద లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని ధమ్కాయిస్తారా, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తారా? ఈ రోజు అంత కాదండి, నేను ఒకటి అడుగుతున్నా, మరి ఈ రోజు మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మేము బస్సు పెట్టి మేము సొంతంగా తీసుకెళ్లి మీరు అన్న మాటలే సరే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, అక్కడనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇద్దామని మా ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని ఈ రోజు బస్సుల్ని పెడితే ఎందుకు రాలేదు? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఎందుకు రాలేదు? సరే 39 మంది ఈ రోజు సభలో ఉన్నారా? ఇక్కడ చెలో నల్గొండ మా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చింది. ఆ దిశగా ఇప్పుడు మరొకసారి మేడిగడ్డను కాళేశ్వరాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి, అది మా విజయంగా చెప్పుకుంటున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళకి ఏం చెప్తామండి, అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి చర్చలు కూర్చున్నాడు. ఇప్పుడు నల్గొండలో పోయి ఏం చేస్తాడు, ఆడ చూడు ఏం చేస్తున్నాడు, ప్రజలందరూ 3 రోజులు 4 రోజుల నుంచి ఇంటింటికి తిరిగి మా సభకు రండి అని వేలం వేసి ప్రజల్ని తీసుకొని వస్తున్నారు. అక్కడ అంటే ఏమంటారు, అది డబ్బులు పెట్టి అక్కడ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి అక్కడ మా ప్రతినిధి రాంబాబు ఉన్నారు, సో అక్కడ నుంచి పూర్తిగా డీటెయిల్స్ అందిస్తారు, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్. ఎస్ రాంబాబు చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పూర్తిగా ఇప్పటికే అక్కడ సందర్శకులు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎంతవరకు అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అక్కడ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి?
బస్సులలో ఇక్కడికి మేడిగడ్డకైతే మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. మేడిగడ్డలో కూడా ప్రధానంగా ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ప్రధానంగా 20 నెంబర్ పిల్లర్ దగ్గర మనం చూస్తున్నాం. 20 నెంబర్ పిల్లర్ 21, 19, 18, 17, 16 ఈ గులాబీ జెండాలు ఇక్కడ పెట్టినటువంటి ఇది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కుంగిపోయినటువంటి క్రాక్స్ బ్లాక్స్ వచ్చినటువంటి పిల్లర్లు. వీటన్నిటికి సంబంధించిన ఇప్పటికి కూడా ఇక్కడ మార్క్స్ కూడా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్క్స్ కూడా చేయడం జరిగింది. ఈ మార్క్స్ తో పాటుగా వీటిని ఇవి కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఇక్కడ పిల్లర్లు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ 20 నెంబర్ పిల్లర్ అయితే దాని కింద ఉన్నటువంటి ఇసుక మొత్తం కొట్టుకుపోవడం వలన సుమారుగా 5 ఫీట్ల లోతుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తా ఉన్నాం 20 నెంబర్ పిల్లర్ నెంబర్ 20 ఇక్కడ చూసుకుంటే 5 ఫీట్ల లోతు వరకు కూడా ఈ యొక్క ఇది లోతుకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మనగడకే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం ఇక్కడ కుంగినటువంటి పరిస్థితిని చూద్దాం. ఒకసారి బ్లాక్స్ ఇక్కడ చూసుకుంటే విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. బ్లాక్స్ మనం స్పష్టంగా ఇక్కడ నుండి 20 నెంబర్ పిల్లర్ సంబంధించినటువంటి బ్లాక్స్ ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బ్లాక్స్ ఇక్కడ లోపల మార్కింగ్ చేసి అక్కడ ఎక్కడైతే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నదో అక్కడ మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఇటు మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క 7వ నెంబర్ బ్లాక్ ఈ బ్లాక్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ పిల్లర్లన్నీ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఇక్కడ దుర్వినియోగం తెలుస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా అనిల్ జైన్ నేతృత్వంలో ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదికలో కూడా ప్రధానంగా మనం అనేకమైనటువంటి కీలక అంశాలు చూసినాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం కుంగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం కూడా ఇది లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎత్తు కూడా చూసుకుంటే ఇక్కడ భారీగా ఎస్ ఇప్పుడు మనకి సుజాత గారు కదా. సుజాత గారు ప్రధానంగా ఇక్కడ పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇందాక మనం మాట్లాడుతూ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యలు మా విజయంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము చెలో నల్గొండ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ప్రధానంగా అంశాలు ప్రస్తావిస్తే కూడా అక్కడ గతంలో పోతిరెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి. మేము మాత్రమే గొంతు చించుకొని పేగులు అవిసిపోయేలా పోరాటం చేశాము. బీఆర్ఎస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీ అప్పుడు పోరాటం చేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మా మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏజెంట్లు పెట్టుకున్నారని మా మీద ఆరోపణలు చేస్తుంది. అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. అధికారులపై ప్రధానంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలపై ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల్ని పెట్టింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసమే కదా. వాళ్ళు ఇప్పటికి కూడా నేను చూసిన అజయ్ జైన్ గురించో ఇంకేదో సంబంధం ఆయన పేరేంటి విద్యాసాగర్ రావు ఎవరో పేరు చెప్పారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెట్టుకొని ఈ రోజు రిపోర్ట్ అంతా వాళ్ళు తెప్పించుకొని పిచ్చి పిచ్చి మాటలు క్రియేట్ చేసి పెట్టడం. ఇంకోటండి పోతిరెడ్డిపాడుకు పొక్క ఇంత పెద్దగా అవుతున్నదని నేను చెప్పినప్పుడు కూడా మేము పోయి అక్కడ కృష్ణా జలాల దగ్గర పోతిరెడ్డిపాడు దగ్గర మేము ధర్నాల కోసం పోతే మాకు రానియకుండా ఇబ్బంది పెట్టి ఎన్ని కష్టాలు పెట్టినో మనం చూసినాం. అసలు ఆ పోతిరెడ్డిపాడు విషయంలో మొదలు పెట్టిందే మన తెలంగాణలో ఆనాటి పీజేఆర్ గారు నీళ్ల ఉద్యమం తీసుకొని వచ్చింది. మరి ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు దక్షిణ తెలంగాణకి ఇచ్చినటువంటి నీళ్ల సహాయం ఏంటో మనం చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లాకి ఎన్ని సంవత్సరాలైంది? ఎందుకు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం ఎందుకు ప్రారంభోత్సవం కాలేదు? ఇప్పటికి కూడా ఒక ఎకరాకి నీళ్ళు ఎందుకు అందట్లేదు? అక్కడ ఎంతవరకు పనులు పూర్తయినాయి మనం గమనించినాం. కానీ ఎంతసేపు వాళ్ళు దోచుకున్న దాన్ని దాచిపెట్టుకోవడానికి 10 ఏళ్ళు సమయం సరిపోయింది. కానీ తెలంగాణ ప్రజల బాగోగులు పట్టిస్తున్నారు. అదేమన్నంటే మేము 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించినాము, 1 లక్షల టన్నులు ఈ రోజు వడ్లను పండించింది తెలంగాణ రైతాంగము అంటారు. అసలు వీళ్ళ ప్రభావం ఏంటో వాళ్ళు వడ్లు పండించుకోవడానికి అనేది ఎవ్వరు కూడా తెలియదు అనుకుంటున్నారేమో. రైతులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. వాళ్ళు పండించిన పంటకు ఏమన్నా పోనీయండి కాళేశ్వరం నీళ్ళు లేకపోతే పాలమూరు రంగారెడ్డి జిల్లా నీళ్లు అంది ఈ రోజు అక్కడ సస్యశ్యామలుగా పండిందా అని అంటే ఏదీ లేదు. ఆనాడు ఉన్నటువంటి 16 లక్షల బోరు బావులు ఈ రోజు 26 లక్షల బోరు బావులు ఎందుకైనా ఈ తెలంగాణలో అంటే 10 లక్షల బోరు బావులు పెరగడానికి కారణమే మీరు కాళేశ్వరం నీళ్ళు అందిస్తున్నారు. ఈ రోజు అన్ని అంటే గొలుసుకట్టు చెరువులు పెడుతున్నారు. మీరు ఈ రోజు ఆయకట్టును పెంచుతున్నారు. అన్ని మీరు చెప్పినట్టే నిజమైతే ఎందుకు ఈ రోజు బోరు బావులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు తెలంగాణ రైతాంగానికి కర్మ పట్టింది?
మరి ఎందుకు ఈ రోజు ఉచిత విద్యుత్ని ఇవ్వాల్సి వస్తుంది? ఇవి ఉచిత విద్యుత్ బోర్ల కోసమే కదా ఇస్తున్నాము. ఆ బోర్లు వాడుతున్నారు అని అంటే భూమిలో నుంచి వచ్చిన నీళ్ళ, లేకపోతే కాళేశ్వరం నుంచి వీళ్ళు అంటే కాలువల ద్వారా పంపించినటువంటి నీళ్ళ? ఈ మాత్రం సెన్స్ లేదండి. ఎంత చిన్న పిల్లోడికి అడిగినా చెప్తాడు, ఎంత చదువు రావుకి అడిగినా చెప్తాడు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు వీళ్ళు కనిపించలేకపోతున్నారు? మేము 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం అన్నప్పుడే మీ గుట్టు రట్ట అయ్యింది. కాళేశ్వరం నీళ్లు అసలు రైతుకు అందట్లేదు అనేది. పోనీ కాళేశ్వరం నీళ్లు 1,00,000 ఎకరాలకు అందినా కూడా అదన్నా ప్రయోజనం ఉంటదా అని అంటే ఎకరాకి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందంట. మరి ఈ ఖర్చు భారం ఎవరు మొయ్యాలి? రైతు మొయ్యాలనా, తెలంగాణ ప్రజలు మొయ్యాలనా, ప్రభుత్వం మొయ్యాలనా, లేకపోతే ఇది కర్మ అని గుదిబండ మీద నెత్తి మీద పెట్టుకొని దీన్ని ఆ విధంగానే ఉంచాలనా? మీరు చేసిన తప్పిదాలని మాటల రూపంలో, దాడి రూపంలో తెలంగాణ ప్రభుత్వం మీద దాడి చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? పోతిరెడ్డిపాడు నీళ్లు ఆంధ్ర రాయలసీమ వాళ్ళు తరలించుకొని పోతే ఆడబోయి రోజా పెట్టినటువంటి కోడి కూర, పులావు, పులుసు తినేసి వచ్చి కేసీఆర్ రాయలసీమని రత్నాల సీమ అని చేస్తాడు. నా పాలమూరు జిల్లాని ఎండగట్టి ఈ రోజు వలసలు పోయేటట్టు చేస్తావా? నా నీళ్ళని నువ్వు పక్క రాష్ట్రానికి పంపించి ఈ రోజు ఉద్యమ ఆకాంక్షని ఈ రోజు నీళ్లలో కలిపేసి నీ కుటుంబం చల్లగా ఉండాలి, నీ కుటుంబం బాగా డబ్బు సంపాదించుకోవాలి, నీ కుటుంబం బాగా దోపిడీ చేయాలి, ధరణిలో ఉన్న భూములన్నీ కొట్టేసి బినామీల పేర్ల మీద పెట్టాలి. ఇదేనా తెలంగాణలో నీకు ఉద్యమ ఆకాంక్ష? నేను చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన అనే మాటకు అర్థం ఏమన్నా ఉందా? మా రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఒక ప్రశ్న అడిగింది. ఎంతో మంది 1,200 మంది చచ్చిపోయినరు. కేసీఆర్ కుటుంబం ఒంటి మీద కనీసం ఒక చిన్న గీతనన్న పడ్డదా? ఏడన్నా ఒక రక్తం చుక్క వచ్చిందా తెలంగాణ ఉద్యమంలో అని అడిగింది. మరి ఏదండి కేసీఆర్ బాత్రూంలో కూర్చొని ఇడ్లీ తిన్న మాట అవాస్తవమా? లేకపోతే సత్యదూరం అన్నటువంటి ఈ హరీష్ రావుకి నేను అడుగుతున్నా, నీకానాడు పెట్రోల్ దొరుకుతుంది కానీ 10 పైసలు అగ్గిపెట్టే దొరకదు అనే మాట సత్యదూరమా కాదా అనేది హరీష్ రావు చెప్పాలి. నువ్వు ఈ రోజు తెలంగాణలో ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం నడుస్తుంటే మా మీద వెక్కిరించినట్లు వేలు పెట్టి చూపించే ప్రయత్నం నువ్వు చేస్తుంటే ఈ రోజు నల్గొండ సభ సక్సెస్ అయ్యింది, మాదే విజయం అంటావా? నల్గొండ సభలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఎందుకు చేసుకుంటావు? మేము నీకు అసెంబ్లీ పెట్టినాం కదా. నల్గొండ సభకు సంబంధించి మీ పార్టీ పరంగా మీరు ఏం చెప్తారు? అంటే నల్గొండ సభ అనేది ఇక్కడ ఉన్నటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక సభ నిర్వహించబోతున్నారు, డిబేట్ చేస్తున్నారు, డిబేట్ పాలిటిక్స్ అనుకోవచ్చా? లేకపోతే నిజంగానే ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల మద్దతు మాకు ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉందంటారా? ఏ రకంగా మద్దతు ఉందంట? వాళ్ళకి మద్దతు ఉండింటే 39 సీట్లు వచ్చి ప్రతిపక్షాలు ఎందుకు కూర్చుంటుంది? 2 నెలలు అయింది కదా మా ప్రభుత్వం కూలిపోతుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత మేమే రాబోతున్నామని ప్రతి ఛానల్ లో చెప్తున్నా. ఈ ఛానల్ ద్వారా చెప్పలేదేమో, మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నా. ఎవరైతే ప్రభుత్వం కూలిపోతుంది అంటారో వాళ్ళని బొక్కలో దోయడం ఖాయం, వాళ్ళ మీద FIR చేయించడం ఖాయం, వాళ్ళకు కేసులు పెట్టడం ఖాయం అని మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్లో చెప్తున్నా, మీ ఛానళ్ల ద్వారా కూడా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము నీకు పేక మెడల్ అనుకున్నావు బిడ్డ. మా ప్రభుత్వాన్ని కూల్చేదంత దమ్ము నీకున్నప్పుడు నిన్ను ఇప్పుడు చూస్తున్నావు కదా. మరి మీ ప్రభుత్వాన్ని కూల్చాలి మా ప్రభుత్వాన్ని మీరు కూలిపోతుంది అన్నప్పుడు మీ నాయకులందరూ వచ్చి వద్దు రామా, వద్దు దేవుడా అని అంటే రేవంత్ రెడ్డి గారిని వచ్చి అందరు కలుస్తున్నారు. ఎందుకు? ఒకసారి వాళ్ళని అడగొచ్చు కదా. వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించుడు ఎందుకు? వాళ్ళు మేము పోవట్లేదు అని వాళ్ళు వచ్చి బహిరంగంగా మళ్ళీ చెప్పడం ఎందుకు? ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ సంజాయిషి ఇచ్చుకోవడం ఎందుకు జరుగుతుంది? మీ ఎమ్మెల్యేలు, మీరు మా ఎమ్మెల్యేలు ఒక్కళ్ళని గుంజుతానే మాట మీరు వచ్చిందంటే, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఒక్క మాట కూడా మీ నోట్లో నుంచి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే, మా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు చూసుకుందని రా బిడ్డ అని మా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. దమ్ముంటే మా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం చేయండి. అగ్గిలాగా గాలిపోవడం పక్కా ఇదని చెప్తున్నాం. ఇది అవినీతి కుటుంబ పాలనని అణిచివేసి ఈ రోజు ప్రజాపాలనని, ప్రజల ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిండ్రు. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరిచి మీరు వాళ్ళని వ్యతిరేకించి ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఈ ఎన్నికల్లో మీకు పూర్తి స్థాయిలో బొంద పెట్టడం తెలంగాణ ప్రజలు ఖాయం. 1 సీట్లో 2 సీట్లు కూడా వస్తాయో లేదో అని దిక్కు లేదు. ఒక్కడు కూడా పోటీ చేయడానికి భయపడుతున్నాడు. నల్గొండల పూర్తి కాంగ్రెస్ గెలిచింది. ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా ఆడ 3,000 ఓట్లతోని ఆడొకటి గెలిచిండు. భూమికి 4 అడుగులు ఉన్న జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు. అది చూసుకునే ముడిచి ఈ రోజు నల్గొండ సభ సక్సెస్ అంటాం. గతంలో నువ్వు చెప్పినావు మా నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పిండు కదా.
మేము మొత్తం క్లీన్ స్వీప్ చేసినామని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నీదేమున్నది అన్నాడు. వచ్చిన 2 నెలలు కూడా కాలేదు ప్రజా తీర్పు పెట్టి అక్కడ కాంగ్రెస్ ఓటర్లు ఉన్నటువంటి నల్గొండలో వచ్చి నువ్వు సభ పెడితే అక్కడ ఉన్న ప్రజలే నీకు తీర్పు చెప్తారు. ఈసారి 3 లక్షల మెజార్టీతోని పక్క అక్కడ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాడు. నువ్వు ఎన్ని సభలు పెట్టినా గోడకేసే బంతి ఎట్లా కొడితే రివర్స్ వచ్చి కొడుతుందో, మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా వచ్చి కొట్టిందో అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో 15కి తగ్గకుండా కాంగ్రెస్ కి ఈసారి మ్యాండేట్ ఇస్తారు ప్రజలు అనేది మాకున్నటువంటి నమ్మకం. నువ్వు ఎంత ఒల్రి గీ పెట్టుకున్న అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష నాయకుడు పోయి సభలు పెట్టుకోవడానికి ఆరోగ్యం ఎట్లా బాగుంటదండి? 7 కిలోమీటర్లు రానటువంటి అసెంబ్లీ 109 కిలోమీటర్లు ఎటపోతాడు ఈ కేసీఆర్? ప్రజలు అడగాలి కదా. ఈరోజు అడుగుతారు, బరబ్బర్ అడుగుతారు. ఆడ ఈరోజు పైసలు ఇచ్చి ప్రజల్ని తరలించి ఆడ పబ్లిక్ మొబిలైజేషన్ చేసినంత మాత్రాన ప్రజలు ఈరోజు అక్కడ ప్రజలు నిన్ను హర్షించి సభ సక్సెస్ అయింది అనుకుంటే నీ అవివేకం. ఇంకొకటి నిన్న కోనంనేని సాంబశివరావు సంబంధించి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పోతిరెడ్డిపాడుకు సంబంధించి 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెరిగినటువంటి పరిస్థితుంది. సో కేసీఆర్ అప్పుడే ఖండించి ఉంటే బాగుండేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆయన జగన్ దాన్ని 96,000 క్యూసెక్లకు పెంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. అలాగే రాయలసీమ ప్రాజెక్టు 66% నిర్మాణం పూర్తయ్యాక గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆగింది తప్ప గత ప్రభుత్వం ఏమీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా హరీష్ రావు వ్యాఖ్యలు మాత్రం వేరేగా ఉన్నాయి. గతంలో పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఖండించాల్సినటువంటి పార్టీ ఖండించకుండా తర్వాత తెలంగాణ వాదాన్ని తీసుకుని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పరిస్థితి పూర్తిగా నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ప్రభుత్వం ఇవన్నీ బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఏజెంట్లను ఒక్కొక్కరుగా బయటకు తీస్తామని భట్టి వ్యాఖ్యానించారు. సో ఏజెంట్లు ఎంతమంది లిస్ట్ ఉంది, బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉందా? చెప్తారు మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులందరూ బయటికి చెప్తారు. తినబోతు రుచి చూడడం ఎందుకు? ఏజెంట్లకు ఏరిపడేయడం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఏజెంట్లు అంటే వీళ్ళు పెట్టినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగల్ని ఏరిపడేయడం ఈ రోజు ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత. మీరన్నట్టు 96,000 టీఎంసీ నీళ్లను తరలించుకొని పోయినా, ఏం చేసినా వీళ్ళు క్యూసెక్ల నీటిని తరలించుకొని పోయినా, ఎంత ఏం చేసినా ఈ రోజు మీకు ప్రజలు ఏం చేయాలో అది చేసిండ్రు. అసలు ప్రజల సెంటిమెంట్ మీద 10 ఏళ్లు రాజ్యం ఏలేండ్రు, 2 సార్లు ఎన్నుకోబడినరు, 2 సార్లు ఆశీర్వాదం ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే సెంటిమెంట్ తోని, ఏదైతే ఆత్మగౌరవంతో ఆనాడు ఆంధ్రాకు అందుతున్నాయి మాకు అందట్లేదు, నిధులు నియామకాలు, ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే ఇవన్నీ మాకు సొంతం అయితే మా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పూర్తిగా ఎలాంటి కష్టాలు ఇంకొక ప్రధానంగా ఒక పాయింట్ మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఏదైతే కొన్ని పత్రికలు చూపిస్తూ కూడా ప్రధానంగా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో హరీష్ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఒంటి చేత్తో సీఎంని ఇటువైపు మంత్రులు కూడా ఆయన సమాధానం ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అది మనం పక్కన పెడదాం. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం చూసుకుంటే కొన్ని పేపర్లు చూపిస్తూ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి జగన్కి సపోర్ట్గా ఉన్నటువంటి పేపర్లో వచ్చినటువంటి ఆ స్లైడ్స్ని చూపిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అనుకూలంగా ఉంది, అందుకే జగన్ థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మేము జగన్ సాధించినటువంటి విజయంగా అక్కడ వార్తలు ప్రచురించుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా ఉందని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జగన్ వ్యాఖ్యలకు సంబంధించి ఆ పేపర్ వచ్చిన సైడ్కి సంబంధించి మీరు ఏమంటారు? మా తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి హక్కుని, ఒక చిన్న హక్కును కూడా మేము తెలంగాణ ప్రజలకు వదిలేసి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవరి వాటా ఎంత ఉంటే వారికే ఇయ్యడము. మా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తెలంగాణను సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి అంటే 1200 మంది ఆత్మ బలిదానంతో వచ్చింది. సుజాత గారు ఒకసారి చిన్న మీరు కాసేపు వేచి ఉండండి. మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వామి వివేక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అవబోతున్నారు. సో ఆయన అడిగి వివేక్ గారు ప్రధానంగా ఇక్కడ చెలో నల్గొండ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చట్టసభల్లో వాదించాల్సినవి లేకపోతే ప్రజల తరపున చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ దొంగచాటుగా వెళ్ళిపోతుంది, సభలు నిర్వహిస్తుందని పరిస్థితుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఎందుకు మీరు ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి కేసీఆర్ సభకు రాకపోవడం కానీ ఈరోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎందుకు వెళ్ళలేదు? దానికి ఏం చెప్తారు మీరు? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా అమ్మా న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలతో పాటుగా నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేడిగడ్డను కట్టింది మేం, చూడాల్సింది వాళ్ళే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నోసార్లు మేము విజిట్ చేసినాం, దాన్ని కట్టినాం. పూర్తి స్థాయిలో మాకు అవగాహన ఉన్నది. ఇప్పుడు చిన్న ఉన్నటువంటి చిన్న సమస్యలను కూడా పెద్దగా
చూపెడుతుంది వాళ్ళు కాబట్టి అసలు వాళ్ళు వెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు ఎంత, మేడగడ్డ యొక్క విస్తీర్ణం ఎంత, దాని కింద ఎన్ని ఎకరాలు పండుతుంది ఏంది అవన్నీ చూడాల్సింది కదా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులే. ఇంకా మీరు ఇంకొక మాట అంటున్నారు, మా నాయకుడు మా అధినాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రాలేదని చెప్పి. ఖచ్చితంగా కూడా ఈ రోజు KRMB ఈ కృష్ణా రివర్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డుకి దానికి సంబంధించినటువంటి సర్వ హక్కులను రాసిచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నదో. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 2 సభలలో కూడా 2 మీటింగ్స్లలో కూడా కంప్లీట్ గా మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఉంది, మేము అప్పగిస్తామని చెప్పి. ఎప్పుడైతే మా గౌరవనీయులు మా BRS పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభ మేము 13 తారీఖు నల్లగొండల సభ పెడతామని చెప్పి మేము డేట్ డిక్లేర్ చేయగానే తీర్మానం చేసినటువంటి పరిస్థితి already ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా బోర్డుకు సంబంధించి అప్పగించే ప్రయత్నం లేదు, KRMBకి అప్పగించే ప్రయత్నం లేదు అని చెప్పినటువంటి పూర్తిగా తీర్మానం చేశారు. మీ పార్టీ కూడా ఆమోదించినటువంటి అది పరిస్థితి. నిన్న తీర్మానం చేశారు. ఇది పూర్తి Yes. స్థాయిగా మా BRS పార్టీ విజయం. మేము ఈ రోజు సభ పెడుతున్నామని చెప్పి Yes. వాళ్ళు తోక ముడిచి నష్టం జరుగుతా ఉంది. ఇప్పటికైనా ఈ నష్టానికి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగానే నిన్న ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్, ఇంకొక వ్యాఖ్య ఇప్పుడు కూడా మీరు- ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువైపు పూర్తి స్థాయిలో BRS పార్టీ అవినీతి బయటపడుతుందన్నటువంటి నెపంతోనే చెలో నల్గొండ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు కట్టారని మీరే చెప్తున్నారు. సో అలాంటి కట్టినటువంటి దాన్ని చూపించడానికి తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే మీరు రావట్లేదని ప్రధానంగా ఆరోపిస్తుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము 13 తారీఖు మీటింగ్ పెడతాము అని చెప్పి ఒక 10 రోజుల కింద డిక్లేర్ చేశాం. మేము ఎస్, ఆల్రెడీ 13 తారీఖు మీటింగ్ ఉంటది అని చెప్పి ఇప్పుడు ఇదే రోజు పెట్టడంలో ఆంతర్యం ఏంది? ఇంకో రోజు పెట్టండి, మా నాయకత్వం అంతా అటెండ్ అవుతుంది పూర్తి ఎస్ స్థాయిలో. ఎస్ ఇప్పుడు మీరు చెప్తున్న మాట మీ పార్టీ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ రానటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగా అలాగే తర్వాత వస్తామని చెప్పినప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో దానికి రిప్లై కూడా ఇచ్చే పరిస్థితి చేయలేదు? 100% మేము చెప్తా ఉన్నాం కదండి, మేము కట్టిన ప్రాజెక్టు, మేము పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిజాలన్నీ మాకు తెలుసు. ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ వెళ్ళి చూడండి మీరే, కాబట్టి మీరు వెళ్ళి చూడండి అని చెప్తా ఉన్నాం. ఎస్ ఎస్ స్వామి గారు ఒక్క నిమిషం, మనతో పాటు డిబేట్లో జాయిన్ అవ్వబోతున్నారు తులసిరెడ్డి గారు. ఎస్, ప్రధానంగా అనలిస్ట్. ఎస్, పాపిరెడ్డి గారు మనకి జాయిన్ అవ్వబోతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్, పాపిరెడ్డి గారు నమస్తే. ప్రధానంగా ఇంకొక అంశం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 పార్టీలకు సంబంధించి చెలో నల్గొండ అనే ఒక పార్టీ BRS పార్టీ అక్కడికి సభ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే, ఇటువైపు మేడిగడ్డ సందర్శనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అందరు ఎమ్మెల్యేలు కూడా ఆల్ పార్టీస్ని కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు రాజకీయ పరిస్థితిలో ఇప్పుడు నీళ్లు నిధుల నియామకాలతో ప్రధానంగా తెలంగాణ వచ్చినటువంటి పరిస్థితి. సో నీళ్లకు సంబంధించి నీళ్ల వాటాలకు సంబంధించి ఆంధ్రాకి అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరించిందని గత ప్రభుత్వం ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తిగా రాజకీయ లబ్ధి, పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా ఇక్కడ రాజకీయం రాజుకుంది అనుకోవచ్చు. నిజంగా నీళ్ల వాటాల్లో ఇక్కడ ఏ పార్టీ ప్రధానంగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే నీళ్ల సమస్య పెద్ద ఎత్తున ఉండే. తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన నీళ్లు తెలంగాణ భూములకు రావడం లేదన్న ఒక మేజర్ ఒక ముఖ్యమైన సమస్యతోనే తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప, మా వనరుల మీద మా నియంతృత్వం మా అధికారం ఉంటే తప్ప మాకు ఈ న్యాయం జరగదనే ఒక పెద్ద, అంటే నీళ్లు నిధులు నియామకాలు అనేది వచ్చింది కాబట్టి నీళ్ళు అనేది ముఖ్యమైన విషయం కాబట్టి దానికోసమే తెలంగాణ ఉద్యమం రావడం, అనేక త్యాగాలు చేయడం, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ అన్యాయాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే మన పాలక వర్గాలు ఒక విధంగా పెద్ద ఎత్తున విఫలమైనట్టు మనం అనుకోవాలి. ఇక్కడ మనం సిపిఐ ఎమ్మెల్యే కుసుమేని చెప్పిన మాటలు పెట్టిందంటే ఇది దాదాపుగా ఒక విధంగా నా ఉద్దేశంలో నేను రాజకీయ పార్టీల వైపు కాకుండా ఒక తెలంగాణ ఉద్యమ నాయకునిగా, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళుగా నేను అనుకునేది ఏంటంటే ఇది మొత్తం తెలంగాణ యొక్క రాజకీయ నాయకులకు వైఫల్యం. ఇది పార్టీల పేరు అని చెప్పి ఈ పార్టీ అట్లా చేసిందని, ఆ పార్టీ ఇట్లా చేసిందని చెప్పుకోవడంలో మనకు వాస్తవాలు నిజాలు రావు. తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో చూసుకున్నప్పుడు చాలా మట్టుకు మన కృష్ణా జలాలు, ముఖ్యంగా పోతిరెడ్డి ఈ పార్ట్ రెగ్యులేటర్ ఎప్పుడైతే విస్తరణ జరిగిందో అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మొత్తం మీద రాయలసీమగా నీళ్ళు పోతున్నాయి.
అది ఇప్పుడు ఈ కృష్ణా కూడా వాస్తవంగా ఏంటంటే ఇది ఈ పరివాహక ప్రాంతం రెండు ప్రాంతాల వైపు, రాయలసీమ వైపు కానీ లేకపోతే తెలంగాణ వైపు కానీ ఇది మొత్తానికి నీటి ఆధారం తక్కువగా ఉన్నది, వర్షాలు తక్కువగా ఉన్నాయి, నీళ్ళు అవసరం ఉన్న ప్రాంతాలు, రెండు ప్రాంతాలు కాబట్టి రెండు ప్రాంతాలకు కూడా నీళ్ళు అవసరమే కానీ అది దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఆ ప్రాతిపదిక ప్రకారం కృష్ణా వాటర్ రాయలసీమకి ఎంత పోతుంది, ఆంధ్రాకి ఎంత పోతుంది, తెలంగాణకి ఎంత వస్తుంది, ఆ లెక్కలు సక్రమంగా లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లెక్కలను సరిగ్గా చేయలేదు. తర్వాత పైన ఉన్న ఈ కర్ణాటక, మహారాష్ట్ర గవర్నమెంట్స్ కూడా కృష్ణా వాటర్ని ఎక్కువ వాడుతున్నాయి కాబట్టి వచ్చే నీళ్ళ సంఖ్య కూడా తగ్గుతున్నది కాబట్టి, వచ్చే టీఎంసీల సంఖ్య కూడా తగ్గుతున్నది కాబట్టి ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం సమస్య పరిష్కారం కోసం రెండు ప్రాంతాలు ఏ విధంగా గరిష్టంగా నీళ్లను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, తర్వాత రెండు రాష్ట్రాలకు హక్కులు ఏ విధంగా ఉన్నాయి, అన్నిటికీ ముఖ్యం నీటి హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతానికి ఎన్ని టీఎంసీల వాటర్ రావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ కూడా ప్రపంచంలో నీటి పంపకాలు, నీటి మొత్తం ఎక్కడ మామూలుగా జరుగుతున్నది అంటే ఎవరైతే బాగా బలవంతులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ నీళ్ళు రావడం, బలహీనలకు తక్కువ నీళ్ళు రావడం. ఈవెన్ పైన అంటే నదులు పైన నైల్ నదులు తీసుకుంటే ఈజిప్ట్కు కింద ఉన్న నీళ్ళు ఎక్కువ వస్తాయి, పైన ఉన్న వాళ్ళకు నీళ్ళు రావు. ఎందుకంటే బలమైన రాజ్యం కాబట్టి, బలమైన దేశం కాబట్టి. అట్లాగే ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని చూసుకున్నప్పుడు మొదటి నుంచి కూడా ఆంధ్ర పరిపాలక వర్గం బలంగా ఉండే, వాళ్ళ చేతిలో అధికారం ఉండే, బ్యూరోక్రసీ కూడా వాళ్ళ చేతిలో ఉండే, వివిధ రకాల విషయాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ అన్యాయం, దోపిడీ జరుగుతూనే ఉన్నది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఉనికితోని ఆశిస్తుతోనే వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆ హక్కులను రక్షించాలి, మేము తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే, వాళ్ళ కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది వచ్చింది చెప్పుకుని పదే అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళ టైంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఉల్లంఘనలు జరిగినాయి. అయితే అది ఈ టిఆర్ఎస్ కు 2 టర్మ్స్, ఒక ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు గారితో బాగా లేనప్పుడు కొంత బాగానే ఉండే తెలంగాణ రాష్ట్రానికి. ఎప్పుడైతే 2019లో జగన్ అధికారంలో రావడం జరిగిందో వైసీపీ, ఒక విధంగా అన్యాయమైన మార్పు అంటే కేసీఆర్ యొక్క దృక్పథం జగన్ మీద కానీ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ పెద్ద ఎత్తున మారిపోవడం, ఆ తర్వాత నుంచి చాలా విషయాలు ఆయనే సూచిస్తున్నట్టుపోవడం, పట్టించుకోకపోవడం, కొన్ని విషయాలు తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా రివర్కు వాటా నష్టం జరిగినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పాపిరెడ్డి గారు ఒకసారి మనం ఏదైతే మాట్లాడుతున్నాం ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సాన్నిహిత్యం, ఒక స్నేహబంధం ఏర్పడిన తర్వాత పూర్తిగా అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అనుకూలంగా జరిగింది కాబట్టి అదే అంశానికి సమాధానం చెప్తారు. ఎస్ వివేక్ గారు, స్వామి వివేక్ గారు చెప్పండి. కెపాసిటీ పెరిగిందండి, దాని కెపాసిటీ మళ్ళీ పోత్ రేట్ రెగ్యులేటర్ కెపాసిటీ డబుల్ అయింది. ఎస్ వివేక్ గారు చెప్పండి. వివేక్ గారు మీ మీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతవరకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నంలోనే పక్క రాష్ట్రంలో కూడా బాగా వెళ్ళిన దృక్పథంతోనే స్నేహబంధం కొనసాగించారా, లేకపోతే ఎందుకు ఎలాంటి కారణాలతో మీరు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైంది. మనకు నీళ్లు రావట్లేదు అనేటువంటి ప్రధాన సమస్యతోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. నీళ్ల సమస్య ఉండొద్దని చెప్పి మనం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కృష్ణా నది జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే క్రమంలో మరి ఆంధ్ర నుండి ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు కొంతవరకు నీళ్లు కావాలి, ఆ నీళ్లకు సంబంధించి కొద్ది వరకు వాళ్ళకి సహకరించిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తెలంగాణ జాతి ప్రజల యొక్క మరి వాటిని ఎక్కడ కూడా తాకట్టు పెట్టడం అనేది జరగలేదు. ఎక్కడ కూడా మనకు నష్టం జరిగే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించలేదు. ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే, తెలంగాణ ప్రజలకు నీళ్ల కోసమే పనిచేసినాం తప్ప మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించింది మరి 2022 డిసెంబర్ లో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం జరిగింది. అంతకు ముందే
మరి ఈ నీళ్ళు అనేటివి నీళ్లకు సంబంధించిన అంశం అనేది అంతకు ముందే తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించిన తర్వాత అయితే ఎటువంటి ఒప్పందాలు గాని ఎటువంటి ఈ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా జరగలేదు. ఎస్ ఒక నిమిషం వివేక్ గారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. ఎస్ అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ ఒక విషయం అండి. ఇప్పుడు వాళ్ళు టిఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు విషయం ఏమో కృష్ణా వాటర్ మీద జరుగుతున్నది. ఇప్పుడు మీరు కాళేశ్వరం కెపాసిటీ మీకు తెలుసో తెలియదు, ఒకసారి మీరు చెప్పిన రికార్డుల ప్రకారం చూసుకొని దాని దాదాపుగా 16 నుంచి వెళ్ళి 18 లక్షల ఎకరాలకి నీళ్లు పడతాయి. అది కూడా కేవలం గోదావరి పరివాహక ప్రాంతానికి, కృష్ణా పరివాహక ప్రాంతానికి కాదు, కృష్ణా ఏరియాలో ఏదైతే మన పార్టీ ముఖ్యంగా కృష్ణా వాటర్ మనకు వాడేది ముఖ్యంగా నల్గొండ, పైన మహబూబ్ నగర్, కొద్దిగా వస్తే ఖమ్మం, కొంత. కాబట్టి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది కూడా ఈ 3 జిల్లాలకు సంబంధం లేదు. రెండవది కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు సార్. అంటే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇదే రోజు ఎప్పుడైతే మేము నల్గొండలో సభ పెడతా ఉన్నామో ఇదే రోజు ఖచ్చితంగా మీరు మేడిగడ్డకి రండి, సమాధానం చెప్పి ఏదైతే రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ జరుగుతా పాపిరెడ్డి గారు వర్షం విన్నాక వివేక్ గారు మీరు మాట్లాడుతారు. ఒక్క నిమిషం ఆగాలి. పూర్తిగా మీకు సమాధానం చెప్పడానికి సమయం ఉంటుంది. పూర్తిగా వర్షం విన్నాక మీరు సమాధానం చెప్తారు. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. దాని మీద నేను మాట్లాడుతున్నా. ఇవాళ కృష్ణా వాటర్ కు కాళేశ్వరానికి సంబంధం లేదని చెప్తూ, రెండోది ఏంటంటే ఇక్కడ జరిగిన అన్యాయాలను పార్టీలకు అతీతంగా చూస్తారా? నేను ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నా, నాకు కాంగ్రెస్ తరఫున నేను మాట్లాడతలేదు. ఒక విషయం ఏంటంటే నేను ఒక తెలంగాణ వాదిగా, ఒక ప్రొఫెసర్ గా తెలంగాణ కోసం దాదాపుగా మేము 1996 నుంచి కొట్టాంగా వాదిగా తెలంగాణ వచ్చేవారు కూడా చెప్తున్నా. ఈ విధమైనటువంటి రాజకీయాలు చేసుకొని ఎవరైనా ఒక బుద్ధ చదువుకొని మీ తప్పు మాదని, మా తప్పు మీదని జరిగే అన్యాయం ఏంటంటే ఇప్పటికి కూడా అక్కడ ఆంధ్రలో నీళ్ళ విషయానికి వస్తే అందరూ ఒకటవుతారు. ఏది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే రాజకీయం, అదే వాళ్ళ యొక్క యూనిటీ, అదే ఒక వాళ్ళ యొక్క దూరదృష్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, అన్ని విభేదాలకు అతీతంగా ఒకటి. కానీ దురదృష్టవశాలు తెలంగాణలో పరిపక్వత కానీ లేకపోవడం కానీ అన్నిటికన్నా ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలంగాణ కోసం వచ్చిన పార్టీకి దాని మొత్తం కర్త కర్మ క్రియ అంతా తెలంగాణ ప్రాంత అభివృద్ధి. కాబట్టి ఇంకా జాతీయ పార్టీలకు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి. ఏంటంటే ఇవాళ పోతిరెడ్డి రెగ్యులేటరీ పాటు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40,000 క్యూసెక్ల నుంచి దాదాపు 70,000 క్యూసెక్లు. అంటే దాదాపు రోజుకు 6 నుంచి 7-8 టీఎంసీల వాటర్ తీసుకుపోయేంత పెద్దదైంది. అది దాదాపుగా అది అట్టడుగు వరకు కూడా వాళ్ళు అది గేట్లు తీసేసి నీళ్ళు తీసుకుపోతున్నారు. నాకు తెలిసిన వాటి కేసీఆర్ ఎక్కడి వరకు కాంప్రమైజ్ ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు మేము ఏది లెఫ్ట్ కెనాల్ వైపు మేము కరెంట్ తయారు చేసుకుంటే చాలు, ఆయన కరెంట్ తయారు చేసుకుంటే చూసాను. కానీ నీళ్ళ మీద కానీ మహబూబ్ నగర్ కింద నాగార్జున సాగర్ కింద నల్గొండలో ఏం జరుగుతుందో ఆయన చూడలేదు. కాబట్టి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికైనా రాజకీయాలకు తప్పకుండా మాట్లాడలేదు. పాపిరెడ్డి గారు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుజాత్ గారు ఉన్నారు, ఆమెను ఒకసారి మాట్లాడదాం. ఎస్ సుజాత్ గారు చెప్పండి. ఆనాడు నిన్న టిఆర్ఎస్ వర్గం మాట్లాడుతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు అన్నారు. కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా సభలో మాట్లాడుతున్నటువంటి విషయం నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో నేను ఎక్కడ కూడా మంత్రిగా లేను అన్నారు. కానీ ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యతిరేకించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఒక్క మాట అంటే ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ హక్కుల కోసం కానీ తెలంగాణ నీళ్ల కోసం ఏనాడన్నా వ్యతిరేకించినా మాట్లాడినా? ఆనాడు పీసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమంలో ఈయన ఏమన్నా పాల్గొన్నాడా? ఎక్కడండి కేసీఆర్ ఆ రోజు నేను కొట్లాడి తెచ్చిన తెలంగాణ అన్నాడు. ఈ రోజు వచ్చి మీరే చెప్పిగా ఇందాక జగన్ 96,000 క్యూసెక్ల నీళ్ళని మన తెలంగాణ నుంచి తరలించుకొని పోతుంటే కళ్ళ గంతలు కట్టుకొని స్నేహభావంతో వీళ్ళు వాళ్ళకి ఫండింగ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. లేకపోతే వీళ్ళకి ఇద్దరికి ఉన్న ఆర్థిక లావాదేవీలు కాకపోతే వేరే ఏ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు చెప్పండి? లేకపోతే తెలంగాణకు రావాల్సిన వాటాను ఎందుకు ఇస్తున్నాడు? ఆర్థిక లావాదేవీల కోసమే ఫండింగ్ అన్నా కానివ్వండి, లేకపోతే ఇన్ని క్యూసెక్ల నీళ్లు అక్కడ ఇచ్చినందుకు
ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఇదంతా మనకు లోపాయికార ఒప్పందాలు మనకి ఇంకా బయటపడలేదు. అవన్నీ బయటపడతాయి. ఆల్రెడీ చూచాక మాకు తెలుసు ఇవన్నీ ఆర్థిక లావాదేవీల వల్లనే ఈ విధంగా జరిగిందని. కానీ తెలంగాణ హక్కుల్ని సుజాత్ గారు, తెలంగాణ పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కాకుండా ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కేసీఆర్ చేశారంటారు. సో దానికి సమాధానం చెప్పడానికి మనకి వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారు, ఒక్క నిమిషం వివేక్ తో మళ్ళీ మాట్లాడండి. నేను చెప్పి కొంచెం ఎగ్జిట్ అయిపోతాను, వేరే ప్రోగ్రామ్ ఉంది నాకు. నిజంగా ఆర్థిక లావాదేవీలు లేకపోతే, కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉంటే ఈ రోజు కేసీఆర్ నల్గొండ సభకు వెళ్ళినట్టే అయితే ఈ నిన్నటి దాకా జరిగినటువంటి, ఈ రోజు ఉదయం వరకు జరిగినటువంటి చట్ట సభలో అసెంబ్లీలో కర్ణాటక ఎలక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంపులు ఇక్కడే జరిగినాయి. జార్ఖండ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు తెలంగాణలో ఉంది. ఎమ్మెల్యేల క్యాంపు ఇక్కడే ఉంది. వాళ్ళందరూ కూడా ఆర్థిక లావాదేవీలతో వచ్చిర్రా. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క డబ్బులన్నీ పెట్టుబడి పెట్టి అక్కడ ఎమ్మెల్యేలను కొంటున్నా అని చెప్పి మేము కూడా అనగలుగుతాం. మేము కూడా ఒకసారి సునీత్ గారిని కంప్లీట్ చేశాక మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం, ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కాదు, నిధుల నియామకాలు నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ సునీత్ గారు చెప్పండి. నేను ఒకటే, నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనం గాని బాగోగులు గాని కేసీఆర్ కి నిజంగా అదే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షంలో కూర్చున్న ప్రజల బాగోగులు ఆలోచిస్తాడు, అధికార పార్టీలో అధికారంలో ఉన్నా కూడా అదే ఆలోచిస్తాడు కదా. ఎందుకు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి అంటే భయమా, లేకపోతే రేవంత్ రెడ్డి కళ్ళల్లోకి చూడడం భయమా, లేకపోతే చట్టసభలో నిజాలు మాట్లాడితే ఒప్పుకునే ధైర్యం లేకనా, లేకపోతే నేను ప్రతిపక్షాల హోదాలో నేను అసెంబ్లీలో కూర్చోను అనే ధిక్కారమా, లేకపోతే ప్రజలు ఎటుపోతే నాకేంది, నేను గెలవడం ముఖ్యం, నాకు అధికారం ముఖ్యం, నాకు ఆధిపత్యం ముఖ్యం, రేపు పొద్దున వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం కాబట్టి నేను ఈ రోజు నల్గొండ సభ పెట్టినా, ఏది ఏమైనా నేను మేడిగడ్డ ప్రాజెక్టుకి నేను గాని నా వర్గం గాని పంపియను అని తీర్మానం చేసుకుంటేనే కదా ఈ రోజు ప్రజల నిలబడనేటువంటి ప్రతిపక్ష నాయకులు మా గెలుపు మా ఈ రోజు మేము చేసినటువంటి అది ఇది ముఖ్యమంత్రితో పాటు 6 మందిని ఎదుర్కొన్నటువంటి హరీష్ రావు గురించి మాట్లాడుతున్నాడు. రబ్బర్ చెప్పుల హరీష్ రావు గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది డిబేట్ కాబట్టి హుందాగా జరగాలి కాబట్టి నేను ఇంకా పెద్ద లోతులకు పోవట్లేదు. వాళ్ళు చేసినటువంటి అవినీతులు కేవలం తెలంగాణ ప్రజల నెత్తి మీద 7 లక్షల కోట్ల అప్పుతో పాటు తెలంగాణ భూభాగాన్ని మొత్తం ఆక్రమించుకొని బినామీల పేర్ల మీద మార్చుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ మాట్లాడే నైతిక విలువ లేదు, మాట్లాడే హక్కు లేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి దొంగ కోట్ల అవినీతి జరుగుతుంది అక్కడ. దొంగ ఆయన మీరు మా మీద విచారణలు జరుపుకోండి. ఏ విధమైన మీ చేతిలో ఉన్నటువంటి అధికారం మీ చేతిలో ఉంది కదా. ఈ రోజు 500 కోట్ల రూపాయలకు మించి 5 లక్షల కోట్లకు మించి మీ నాయకుడు దగ్గర దొరకడానికి ఎవడయ్యా వాడెవడయ్యా ఐఏఎస్ ఆఫీసర్ గుజరాత్ నుంచి వచ్చి ఈడ 100 ఎకరాలు ఈ రోజు వాళ్ళ పేర్ల మీద మార్చుకోనికి 5 కోట్ల రూపాయలు పంపిస్తా మేడం. నేను ఇప్పుడు అమ్మా న్యూస్ లో కూడా టెలికాస్ట్ చేసుకోవచ్చు మేడం. ఓటు నోటు కేసులో దొంగ గురించా మేడం మీరు చెప్పేది? వివేక్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. సబ్జెక్టు నీళ్ల గురించి, ఆ నీళ్లు అనే సబ్జెక్ట్ ను కృష్ణానది జలాల గురించి మాట్లాడకుండా ఆంధ్ర తెలంగాణకు పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు పరిస్థితి ఉందని మీరే చెప్తున్నారు. సో ఎందుకు అలాంటి కారణాలు వచ్చాయి? అంటే బీఆర్ఎస్ పార్టీగా రాజకీయ స్నేహం కోసం, లేకపోతే ఆమె చెప్తున్నటువంటి ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు వారితో స్నేహం చేస్తున్న పరిస్థితి, అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు అంటే ఇప్పుడే చెప్పాను, 5 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల ఎమ్మెల్సీ కోసం నేరుగా ఒక డబ్బులతో కొనాలి. ప్రజల తీర్పు వచ్చినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి పరిస్థితి, ఆ అధ్యయనానికి ఇప్పుడు లింక్ పెట్టడం అనేది కాకుండా పూర్తిగా మనం మీరు అన్నట్లు నీళ్ల గురించి మాత్రం మాట్లాడదాం, కృష్ణాబోర్డు గురించి మాట్లాడదాం, కాళేశ్వరం గురించి మాట్లాడదాం, మేడిగడ్డ గురించి మాట్లాడదాం. చెప్పండి వివేక్ గారు. ఓకే చెప్పండి. పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ఎటువంటి ఆంధ్ర ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చే విధంగా మేము ఎక్కడ కూడా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా మేము నష్టం చేయలేదు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మా స్టాండ్ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యం.
ఎట్టి పరిస్థితులలో కూడా ఆంధ్ర ప్రజలకు మేము లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించలేదు మేము. ఎస్ రైట్ పాపిరెడ్డి గారు చెప్పండి. ఎస్ ఇక్కడ పూర్తిగా చూసుకుంటే ప్రజల తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీకి అనుకూలంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా కూడా మేడిగడ్డకు సంబంధించి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో మేడిగడ్డ మాత్రమే ప్రస్తావిస్తున్నారు, మిగతా ప్రాజెక్టుల సంగతి ఏంటి, దాని అభివృద్ధి కనిపించదా కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నారు, చెలో నల్గొండ సభ నిర్వహించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చలనం వచ్చింది, అది మా విజయం, మేము ప్రజాప్రభుత్వంగా గతంలో మేము సాధించినటువంటి విజయంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్పుకుంటుంది. సో అలాంటి పరిస్థితి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయనుకోవచ్చా? ఇప్పటికే పూర్తిగా వలసలతో కాంగ్రెస్ పార్టీకి నేతలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చూడండి, ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తర్వాత మాదే గొప్ప, మేము చేసేవాటే ఇదంతా జరుగుతున్నది లేకపోతే జరగదు, ఇవన్నీ కూడా సహజంగానే ప్రతి రాజకీయ పార్టీ కానీ ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధి కానీ మాట్లాడదు. హరీష్ రావు మాట్లాడిన దానిలో పెద్ద కొత్త లేదు, గొప్పతనం కూడా ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, కృష్ణా వాటర్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావాల్సింది బచావత్ కమిషన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మొన్న కృష్ణా కమిషన్ ఆయన మొన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆయన ఇచ్చిన రిపోర్ట్ వరకు కూడా మనకు ఏ విధంగా అన్యాయాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు కనీసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత, ఒక ప్రత్యేక ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనకు కొన్ని అధికారాలు వచ్చిన తర్వాత కూడా ఈ విధమైన అన్యాయాలు జరగడం అనేది మనకు బాధాకరమైన విషయం. ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర పరిపాలకులు వాళ్ళ చేతుల అధికారం ఉండేది కాబట్టి అప్పుడు మనకు అన్యాయం అని కొట్లాడినా కూడా న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా మనం కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి సమానంగా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి సమానంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ విధంగా జరగడంలో అర్థం లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు కృష్ణా వాటర్ మీద ఒకవేళ ఇదే విధంగా ఒకవేళ ఈ వైమన్యేషన్ అంటే ఈ ఎక్కువ ఒకవేళ తెలంగాణ ప్రాంత రైతులకు, ముఖ్యంగా నేను జరగబోయే విషయాలు చెప్తాను, ఇది ఏదో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే ఈ నాయకులు ఆ నాయకులు ఈ టికెట్లు ఆ టికెట్లు కాదు, ఒకవేళ భవిష్యత్ కాలంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మొత్తం నీళ్లు రాయలసీమకు ఆంధ్రాకి వెళ్ళిపోయి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాక ఈ ఇయర్ సెకండ్ క్రాప్ పోయింది, మొత్తానికి ఫస్ట్ క్రాప్ పోయింది, సెకండ్ క్రాప్ పోయింది నాగార్జున సాగర్, 2 పంటలు కూడా పోయినాయి వాళ్ళకి అక్కడ ఆయకట్టు ప్రాంతంలో. ఒకవేళ ఇదే విధంగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా అన్యాయం జరిగితే కృష్ణా పరిపాలక ప్రాంతమైన నల్గొండ జిల్లాలో ఏమైనా అలర్లు జరిగితే మాత్రం నేను చెప్తాను, నేను తెలంగాణ ఉద్యమ నాయకుడిగా 1996 నుంచి చూసిన, ఒకవేళ ప్రజల మధ్య మళ్ళీ ఇటు తెలంగాణ ప్రజల మధ్య అటు ఆంధ్ర ప్రజల మధ్య వైమనస్యాలు విభేదాలు పరస్పర అవి జరుగుతా మాత్రం రేపు మళ్ళీ ఆంధ్ర నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, మళ్ళీ కూడా లేదు. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా అవకాశవాదాలు వదులుకొని జగన్ గారు కూడా ఒక సమైక్యంగా వ్యవహరించాలి. నా ఇష్టం అక్కడ ఆ పోతిరెడ్డి రెగ్యులేట్ పాటు, ఎందుకంటే వాళ్ళు అక్కడ కిందికి ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పెద్దగా చేసి నీళ్లు పట్టుకుపోతున్నారు. అదే రేపు భవిష్యత్తులో ఇంకో తరీక రూపకంగా దాల్స్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య ఒక విభేదం, అంటే ఈ రాజకీయాలకు అర్థం కాని విషయాలు ఉంటాయి, ప్రజల మధ్య ఒకవేళ విభేదాలు వైమనస్యాలు పెరిగితే మాత్రం దాని తీవ్ర ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఆయకట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయకట్టు ప్రాంతాల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అది పాపిరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే, అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి ఒక రాజకీయంగా ఉన్నప్పుడు పరిస్థితి చూసుకుంటే, ఇక నీళ్ళని ప్రామాణికంగా చేసుకునే 2 పార్టీలు, అంటే ఇటువైపు మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, కానీ ఇది రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనకరం అంటారు? అంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇదే విషయం చెప్తున్నా, ఇదే విషయం దీనికి ఎక్కువ పెడుతున్నా, ఇదే విషయం. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం ఓట్ల కోసం గెలవడం కోసం రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఏ స్థాయి కన్నా లేదు కానీ వాళ్ళు ఏ స్థాయి కన్నా ఓడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పోయే స్థాయి ప్రజల మధ్య వైమనస్యాలు వెళ్తే మాత్రం అటు తెలంగాణ ప్రజల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోతారు, ఆంధ్ర ప్రభుత్వం నష్టపోతుంది, 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వైమనస్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా రేపు తెలుగుదేశం వైసీపీ మధ్య ఇదే గొడవలు రావచ్చు. ఈ 2 అటు పార్టీలు ఇటు పార్టీలు కూడా నీళ్లను ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు, అంతకుముందు వాడుకున్నారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో వాడుకున్నారు, ఇప్పుడు కూడా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాల హక్కులు ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల హక్కులను వాళ్ళు
ఏదైతే ఈ లీగల్ పద్ధతులను కొట్లాడాలి, కానీ నేను పోయి నల్గొండలో మీటింగ్ పెడతా, ఈయన తర్వాత ప్రభుత్వం పోయి మేడిగడ్డ పోతా. అయితే ఇదంతా ఏంటంటే మామూలుగా ప్రజలకు చూసే వాళ్ళకి ఏం కనబడుతున్నదంటే కేవలం 2 పార్టీలు, అటు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది ఇది ఏదంటే ఈ నల్గొండలో కృష్ణా వాటర్ అన్యాయం జరిగింది అనేది మొదలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రతి క్రియగా వాళ్ళు మేడిగడ్డకు పెట్టారు. అంటే ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే ఇవి ఒక విధంగా అసలు సమస్యలను పరిష్కారం కాకుండా రాజకీయాలే ముఖ్యంగా అని అనుకుంటే మాత్రం అటు ప్రభుత్వంలో తప్పు చేసినట్టు అవుతుంది. అంతకన్నా ముఖ్యంగా కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడంతా పోయి నేను ఉడికిపోయి అక్కడ నల్గొండలో మీటింగ్ పెట్టి డామ్ డూమ్ అంటే కూడా అది అంతకన్నా స్థితి తప్పు అవుతుంది. కాబట్టి ఒకటేంటంటే ఇవాళ న్యాయంగా మనకు రావాల్సిన వాట కోసం రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. ప్రధానంగా మనకి డిబేట్లో పాల్గొన్న పాపిరెడ్డి గారికి, అలాగే కాల్వ సుజాత్ గారికి, రాజు యాదవ్ వివేక్ గారికి, స్వామి వివేక్ గారికి థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూద్దాం, ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులతో ప్రయాణాలు మొదలుపెట్టారు. నల్గొండ సభకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తూ ఉంటే అటువైపు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అమ్మా న్యూస్ ఇస్తూనే ఉంటుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.